నమస్తే. నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు ది పొలిటికల్ డీకోడ్. తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. స్వర్ణముఖిలో నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. నిన్న ఒక యువకుడు మృతి చెందగా, ఇవాళ మిస్ అయిన వాళ్ళలో ఒకరి శవమై లభించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు పరుగులు పెట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలొచ్చాయి. ఫైర్ వచ్చింది. అంతా బాగుంది. మొత్తం బాగుంది. వెల్ గుడ్. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ రషప్ అయిపోయారు. అధికారులు రషప్ అయిపోయారు. పొలిటికల్ లీడర్లు రషప్ అయిపోయారు. అందరూ యాక్టివేట్ అయిపోయారు. ఈ మరణాలకు గల కారణం ఏంటి? ఈ మరణాలు లేదా గల్లంతుకు పాపం ఎవరిది? అసలు స్వర్ణముఖి నదీ గర్భంలో ఏం జరుగుతోంది? ఫ్లాట్‌గా ఉన్నటువంటి, ఎటువంటి కొండలు గాని, గుట్టలు గాని లేనటువంటి ప్రదేశంలో ఒక నది ఏర్పడితే అదే స్వర్ణముఖి. చుట్టుపక్కల కొండలేమి ఉండవు. ప్రశాంతంగా నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఇసుక చాప పరిసినట్టుగా ఉంటుంది. ఈ నది గర్భంలో ఇసుక దిబ్బలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్నేళ్లుగా అక్కడ ఉంటున్నాయి? ఈ ఇసుక తిన్నలే కారణమా వాళ్ళ మరణానికి? సాధారణంగా ప్రవహిస్తున్నటువంటి నదిలో కొట్టుకెళ్ళాలి. కొంత దూరం కొట్టుకెళ్ళి ఒడ్డుకు చేరేటటువంటి అవకాశం కూడా వాళ్ళందరూ నవ యువకులు, ఈత వచ్చిన వాళ్ళు, ఈత రాని వాళ్ళు, బోత్ అందరూ కూడా ఉండవచ్చు. ఆ విషయాల తర్వాత తెలుస్తాయి మనకు విషయం ఏంటనేటువంటి. ఇసుక తిన్నెల నుంచి ఒక్కసారిగా దూకిన వెంటనే నలుగురు ఒక్కసారిగా గల్లంతయ్యారంటే అర్థం ఏంటి? ఆ గుంతల్లో ప్రవహించేటటువంటి నీరు ఆ గుంతలోకి ప్రవేశించి పడుతుంది. ఆ గుంతల్లోకి వీళ్ళు దూకిన వెంటనే ఆ సుడితో పాటు వెళ్ళిపోయారు. సాధారణంగా అయితే కృష్ణా నదిలోనో, గోదావరి నదిలోనో ఇలాంటి సుడిగుండాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. స్వర్ణముఖి అలా కాదు. స్వయంగా చేసుకున్నటువంటి పాపం. ఇవాళ నుంచి కాదు, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇసుక అక్రమ తవ్వకం ఇక్కడి నుంచి జరిగిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు హిటాచీలు పెట్టి మరీ తీసుకెళ్తున్నారు. అదేదో ఇవాళ 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో జరుగుతున్నటువంటిది కాదు ఇది. హిటాచీలు పెట్టి లాగితే 5 మీటర్లు 10 మీటర్ల గుంతలు తవ్వించేటటువంటిది కూడా ఉంటుంది. పనికిరాని ఇసుకనంతా కూడా కుప్పపోసి అక్కడ పెట్టడం వల్ల అక్కడ నీళ్లు చేరడంతో అక్కడ పిల్లలు సరదాగా ఈత ఆడదామనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళి నీటి ప్రవాహంలో ఆ గుంతలోకి నీళ్లు వెళ్ళి సుడిగుండంగా ఏర్పడడం వల్ల వీళ్ళు గల్లంతయ్యారు అనేటటువంటిది తెలుస్తున్నటువంటి అంశం. అంచనా ఇసుక లోడేయడం వల్ల, హిటాచీలు పెట్టి లారీలు పెట్టి లోడేయడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడతాయి. ఆ గుంతల్లోకి నీళ్లు వచ్చి ప్రవహించేటటువంటి నీరు ఆ గుంతల్లో సుళ్ళు తిరగడం వల్లనే ఇది జరిగి ఉంటుంది అనేటటువంటిది ఒక అంచనా ఉంది. ఈ పిల్లల మరణానికి ఈ పాపం ఎవరిది అనేటటువంటి